నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. సార్, ఏ ఇంట్లో చూసుకున్నా సర్వసాధారణంగా ఆగ్నేయంలో ఖచ్చితంగా ఈ వంటిల్లు అనేది ఉంటుంది. ఆగ్నేయంలో మరి ఆడవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేమైతే ఆగ్నేయంలోనే స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆగ్నేయంలో ఖచ్చితంగా మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దోషాలు చేయకుండా ఉండాలి, ఏవి చేస్తే దోషం కింద కన్సిడర్ చేస్తారు, తద్వారా ఏ గ్రహం యొక్క ఇంపాక్ట్ అనేది మన మీద ఉంటుంది, అలాగే ఎటువంటి ఇబ్బందులు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఇవాళ రేపు ఈ ఫాస్ట్ యుగం, ఎవరి పరిస్థితులు వాళ్ళు, మనం ఎవరి గురించి ఇక్కడెక్కడ జడ్జ్మెంటల్గా మాట్లాడటం నా ఉద్దేశం అసలు కాదు, అలా అడగడం నా ఉద్దేశం కాదు. కానీ స్నానం చేయకుండా వంట చేయటం అనేది సర్వసాధారణం అయిపోయిన ప్రతి ఇంట్లో కూడా వింటూ ఉన్నాం. స్నానం చేయకుండా మామూలుగా వంట చేసుకుంటారు, అందరూ వెళ్ళాక మళ్ళీ ఏదో స్నానం చేసుకుంటే ఇట్లా రకరకాలుగా. ఇక నెలసరి సమయంలో కూడా వంట చేసే పరిస్థితుల్లోనే చాలా కుటుంబాలు ఉన్నాయి. దీని ద్వారా వచ్చేటటువంటి దుష్పరిణామాలు ఏమిటి? మరి ఖచ్చితంగా శాస్త్రం ఏం చెప్తోంది? ఆగ్నేయం విషయంలో ఆడవాళ్ళు కానీ లేదా మగవాళ్ళు ఇంట్లో వంట చేసే పరిస్థితి ఉంటే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఆగ్నేయం దోషం అంటే ఏంటి? ఒక కుటుంబంలో ఆర్థికపరమైన అభివృద్ధి జరగాలన్నా, ఇంట్లో ఆడవాళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, యాక్సిడెంట్లు, డ్రాస్టిక్ ఫైనాన్షియల్ లాసెస్ లేకుండా ఉండాలన్నా ఆగ్నేయంలో దోషాలు ఉండకూడదు. కానీ ఇది ఆగ్నేయం దోషం వల్ల జరిగిందని వాళ్ళు అనుకోరు, మా జాతకం ప్రకారం జరిగింది అనుకుంటారు. సర్వసాధారణంగా ఆగ్నేయంలో ఉన్న దోషాలు, ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్లో ప్రధానంగా మనకి ప్రతి వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, ఈశాన్యంలో నీళ్లు పెట్టాలని సింక్ వాటర్ ట్యాప్ది పెడతారు, ఇక్కడ ఆగ్నేయంలో స్టవ్ ఉంటుంది. ఈ రెండిటి మధ్య కనుక ఉండాల్సినంత దూరం లేకపోతే నీరు నిప్పు కలిస్తే ఎలా అయితే చప్పబడిపోతుందో, నిప్పు చల్లారిపోతుందో, మన ఇంట్లో ఎనర్జీ కూడా అట్లా పోతుంది. పక్క పక్కనే ఉండడానికి వీల్లేదు, కొంచెం డిస్టెన్స్ ఉండాలి. ఒకవేళ మరీ దగ్గరగా అంటే ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందనుకోండి, ఎంత ఉంటుంది వంటిల్లు? చిన్నగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, దీనికి దానికి మధ్యలో డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదం వస్తుంది. ఇదొక దోషం. రెండు, ఇంకొంతమంది మహా తెలివితేటలుగా అక్కడ దక్షిణాగ్నేయంలో పొయ్యి ఉంటుంది, ఇక్కడ నైరుతులు ట్యాప్ పెడతారు. ఇది మహాదోషం. అంటే ఆ రూమ్కి సంబంధించి, ఇంటికి సంబంధించి మాత్రమే చెప్తున్నారు. ఆ రూమ్కి సంబంధించి అయినా కూడా ఉండకూడదు. ఓకే, ఆ రూమ్కి సంబంధించి కూడా ఉండకూడదు. ఒకవేళ ఆల్రెడీ ఉందనుకోండి, దాన్ని యూజ్ చేయకుండా ఉంటే పర్వాలేదా? చెప్తా. ఇదొక దోషం. నెక్స్ట్, యూటిలిటీ ఏరియా ఉంటుంది దక్షిణాగ్నేయంలో. ఏది యుటెన్సిల్స్ వాష్ చేసుకోవడానికి, బట్టలు వాష్ చేసుకోవడానికి, తిన్నవన్నీ అక్కడ పడేయడానికి. సో జనరల్గా అక్కడ బట్టలు ఉతుకుతారు, అంట్లు తోముతారు కాబట్టి జనరల్గా ట్యాపులు లీక్ అవుతూ ఉంటాయి, నిరంతరం నీళ్లు స్రవిస్తూ ఉంటాయి అక్కడ. అలాంటి ఇంట్లో డబ్బు నిలబడదు, డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది, రావడమే కష్టంగా మారుతుంది, వచ్చిన డబ్బు కూడా నిలబడకుండా పోతుంది. దక్షిణంలో వాటర్ అట్లా యూజేజ్ చేయకూడదు. చాలా కామన్ కదా సార్? చాలా కామన్. అదే కదా అంటున్నాను నేను. అందుకోసమే దీనికి మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తూర్పు ఆగ్నేయం వైపు కనుక దోషాలు ఉంటే, అంటే ఇక్కడ ఈశాన్యంలో ఉండే ట్యాప్కి స్టవ్కి మధ్యలో ఉన్న దోషం ఉంటే కనుక ముఖ్యంగా పిల్లలు అభివృద్ధిలోకి రాకుండా ఉండడం, వంశం అభివృద్ధి చెందకుండా ఉండడం, అనుకోని గొడవలు కేసులు రావడం, ఇంట్లో మనుషులు ఎప్పుడు గట్టిగా మాట్లాడుకోవడం, ఇంట్లో మనుషులు ఎప్పుడు కూడా కోపంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఇటువైపు దక్షిణాగ్నేయం వైపు వాటర్ ఉంటే కనుక, వాటరు స్టవ్ దగ్గర అటు పక్కన యుటెన్సిల్స్ ఉంటే కనుక డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది, నీళ్లలాగా పోతుంది, అనవసరపు ఖర్చులు వస్తాయి. అనవసరపు ఖర్చు ఎట్లా జరుగుతుందంటే, వృధాగా యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్స్కి, ఉత్తి పుణ్యానికి యాక్సిడెంట్లు అవ్వడం, తద్వారా హాస్పిటల్లో ఉండాల్సి రావడం, ఓ చిన్న సర్జరీలు జరగటం, హాస్పిటల్స్కి మందులకి ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు తప్పకుండా పరిహారం చేసుకోవాలి. దానికి మేము అక్కడ అలాంటి పరిస్థితి ఉందా లేదా అని చూస్తే కానీ చెప్పలేము. కానీ ఎవరికి వాళ్ళకి మా ఇంట్లో ఇలాంటి దోషం ఉందా అని మీకు మీరు తెలుసుకునే థర్మామీటర్ లాంటి ప్రక్రియ నేను చెప్తాను ఇప్పుడు.
చెప్పండి సార్. రెమెడీ మీకు మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి నేను చెప్పిన సంఘటనలన్నీ మీ ఇంట్లో జరుగుతున్నాయి. సో దీన్ని ఈ దోషం వల్లే ఇవి జరుగుతున్నాయని మీరు తెలుసుకోవాలంటే ఖాయం చేసుకోవడానికి అండ్ తాత్కాలికంగా రెమెడీ లాగా ఉపయోగపడుతుంది. కొంత మీకు ఉపశమనం, ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ ట్యాప్కి స్టవ్కి మధ్యలో ఒక ప్లాంక్ లాగా పెట్టేసేయాలి. ఎంత హైట్లో పెట్టమంటారు? ఒక 2 feet హైట్. 2 feet. ఓకే. వుడెన్ ప్లాంక్స్ దొరుకుతూ ఉంటాయి. వుడెన్ ప్లాంక్ పెట్టేస్తే దీనికి దానికి సంబంధం లేకుండా పెట్టాలి. ఓకే. నెక్స్ట్ దక్షిణాగ్నేయంలో ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఒక రెడ్ బల్బ్ LED బల్బ్ తీసుకొచ్చి పెట్టాలి. రెడ్ బల్బ్ తీసుకొచ్చి పెట్టాలి. అంటే ఇప్పుడు గడప దాటి అంటే వంటిలు దాటి వెనకాల అటు పక్కకు ఉందనుకోండి, యుటెన్సిల్స్కి సంబంధించి, లేకపోతే ఆ పైన పెట్టేయచ్చా సార్? కాదు, నేను వంటింట్లో పెట్టమంటున్నా. ఓన్లీ వంటింట్లోనే పెట్టమంటున్నా, లోపల పెట్టమంటున్నా. ఓకే సార్. లోపల పెట్టమంటున్నా. ఓకే. ఇక్కడ స్టవ్ ఉంది, దక్షిణం గోడకి ఒక హోల్డర్ ఉంటే ఓకే. మాకు అక్కడ హోల్డర్ లేదండి, వెనకాల పెట్టచ్చా అని అడగద్దు. అందుకనే అడుగుతారని ఇలా అడిగేశాను నేను. దక్షిణం గోడ హోల్డర్ పెట్టించేసి ఒక హోల్డర్ పెట్టడమో, లేకపోతే ఒక వైర్ విత్ హోల్డర్ లాక్కొని పెట్టడమో. అంతే. అక్కడ రెడ్ లైట్ నిరంతరం వెలుగుతూ ఉండాలి. ఓకే. తర్వాత మీరు వంట వండే స్టవ్ ఏదైతే ఉందో ఆ స్టవ్ పైన అంటే సెగ తగలకుండా ఉన్నంత ఎత్తులో శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టాలి. ఇద్దరు అమ్మవార్లతో కూడుకున్న శ్రీదేవి భూదేవి అంటే శ్రీ భూనీలా సమేత అంటారా? ఓకే. ఇప్పుడు మామూలుగా శ్రీదేవి భూదేవి లక్ష్మీదేవి ఉంటుంది, అదైనా ఓకేనా? ఏదైనా ఓకే. ఇద్దరు అమ్మవార్లతో కూడిన వెంకటేశ్వర స్వామి. కన్ఫ్యూజన్ ఎందుకు? అంతే. ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టాలి. రోజు ఆయనకి దండం పెట్టుకోవాలి. ఇందాక మీరు మాటల్లో క్వశ్చన్ అడిగేటప్పుడు నాకేం చెప్పారు? స్నానం చేయకుండా వంట చేస్తున్నారు అని. స్నానం చేయకుండా వంట చేయటం కాదు, స్నానం చేయకుండా స్టవ్ వెలిగించకూడదు, కూడదు. మీరు కావాలంటే మళ్ళీ చేయండి స్నానం. అంతే. పొద్దున్నే లేవంగానే మీకు బాధ్యతలు ఉంటాయి, ఆడవాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. ఏంటి? మీరు కాఫీ తాగాలి, మీ వారికి ఇవ్వాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అత్తమామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి, పిల్లలకి ఏదైనా బోర్నవిటాలు బూస్టులు కలిపి ఇవ్వాలి. ఇవన్నీ ఉంటాయి పొద్దున పూట. తర్వాత వాళ్ళ బాక్సులు ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో మీరు స్నానం చేయకుండా స్టవ్ వెలిగించడం మహా దోషం అవుతుంది. అందుకని గబక్కన ఒక 2 చెంబులు సింపుల్గా స్నానం చేసి మమ అనిపించుకొని స్టవ్ వెలిగించాలి. దండం పెట్టుకొని అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని ఆ పైన దేవదేవుడికి నమస్కారం చేసుకొని స్టవ్ వెలిగించాలి. ఇలా చేసినాక మీరు ఒక 10 రోజులు అబ్జర్వ్ చేయండి మీ కుటుంబంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి, ఖర్చులు ఎలా ఉన్నాయి. ఓ 10-15 రోజులు అబ్జర్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా తేడా కనబడుతుంది. కనబడినప్పుడు అప్పుడు మమ్మల్ని పిలిచి దానికి పర్మనెంట్ సొల్యూషన్ చేసుకోండి. దానికి పర్మనెంట్ ఇప్పుడు ఇవన్నీ కూడా టెంపరీగా పనికి వస్తాయి. ఎందుకంటే ఇవి మళ్ళీ తుఫాన్కి ఎగిరిపోయే తెరచాపల్లాగా వెళ్ళిపోతాయి. అందుకని ఇది ఇక్కడ దోషం ఉందని మీరు ఐడెంటిఫై చేయడానికి ఇలా చేస్తే ఆగ్నేయ దోషాలు తొలగి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యాభివృద్ధి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ప్రమాదరహితమైన జీవితాలు, బ్రహ్మాండమైన అభివృద్ధి సంప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఆగ్నేయంలో దోషం ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్గా దెబ్బపడుతుంది. ఇప్పుడు ఇంకో రకం ఏంటంటే, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో చూడ్డానికి మనకు అన్నీ బాగానే కనపడతాయి, ఇది ఆగ్నేయమే అనుకుంటాం. కానీ ఏమవుతుందంటే అది బిల్డింగ్ మొత్తాన్ని, ఆ ఫ్లోర్ మొత్తాన్ని డివైడ్ చేసి దాన్ని మనం డిగ్రీస్ కింద డివైడ్ చేసినప్పుడు మీ స్టవ్ అది ఏ దిశను చూస్తుంది, ఏ దిశగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది కదా ఒకసారి. అందుకని చూసుకోవాలి. ఇప్పుడు ఈ పరిహారం ద్వారా ఇక్కడ మన వంటింట్లో ఈ దోషం ఉందనేది మీకు ఐడెంటిఫై అవుతుంది. దాన్ని సరి చేసుకోవడం ద్వారా మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. బ్యూటిఫుల్ సార్. డెఫినెట్గా ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు అని కన్ఫ్యూషన్లో ఉంటాం. సార్ ట్రై చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీరు అన్నట్టుగా సెట్ చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా కాంటాక్ట్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.